హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ సుబ్రహ్మణ్యం బ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఈరోజు డిసెంబర్ 8 నైని బర్త్డేకి ఇలా కొత్త డ్రెస్ తెచ్చామన్నమాట. క్యాతిక్ కూడా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నైని. ఇద్దరు హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్. ఇంకా మార్నింగే లేచి తలస్నానం చేయించాను. చేసుకున్న తర్వాత డ్రెస్సులు వేసుకున్నారనమాట. వేసుకొని రెడీ అయ్యారు. ఇంకా బర్త్డే అంటేనే ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. కొత్త డ్రెస్ నిద్ర పడుతుందో చెప్పండి, మనకే నిద్ర పట్టదు. అట్లాంటిది పిల్లలకి ఇంకా అనమాట. వాళ్ళు ఎప్పుడెప్పుడు వేసుకుందామా, మార్నింగ్ లేచి స్నానం చేసి వేసుకుందామా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఇంకా వేసుకొని చూడండి ఎంత ఫోన్ దొరుకుతున్నారు. ఇంకా ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఇలానే ఉంటుందేమో. క్యాతి డ్రెస్సు నేను జస్ట్ ఇప్పుడే స్టిచ్ చేశాను అనమాట. ఇద్దరు డ్రెస్సులు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అలాగే విష్ చేయండి పిల్లలు ఇద్దరిని. క్యాతి నైని ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే ఇప్పుడైతే ఇంకా బర్త్డేకి పాయసం చేస్తున్నాను. మామూలుగా అయితే పెసరపప్పు పాయసం చేస్తాను. ఈరోజు అయితే ఇట్లా సేమియా పాయసం, అంటే ఓన్లీ పాలు వేసి ఇంకా సేమియా వేసి పాయసం చేసేస్తున్నాను. ఇప్పుడు చెప్ప హాయ్. హ్యాపీ బర్త్డే నైని. దీంట్లో ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇది పప్పు ఒక 2 hours వరకు నానబెట్టుకుంటే ఇంత మెత్తగా వస్తుంది. ఇప్పుడు మనము రుబ్బుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే మనకి నెక్స్ట్ కొంచెం ఇట్లా కలిపేటప్పుడు సాల్ట్ ఏం పడుతుంది, అప్పుడే ఎందుకంటే అన్నిటికీ మొత్తంకి పట్టేస్తుంది. ఈరోజు నైని బర్త్డే స్పెషల్గా నేను చింతపండు పులిహోర, పాయసం, అలాగే వడలు చేశాను. బిర్యానీ చేసుకుందామంటే వద్దని చెప్పారు. వాళ్ళకి ఇదే బాగుందనిపించిందంట. ఇది మెను నిన్నే ఇచ్చేసారు నాకు. నిన్న ఈవినింగ్ నాకు ఇవి కావాలని. ఇంకా ఆమె అడిగిందే చేసి పెడుతున్నాను నేనైతే. నైనికి ఇవన్నీ తినాలనిపించిందంట. ఇంకా బర్త్డే కదా, బర్త్డే రోజు తనకు నచ్చింది చేసి పెడదామని ఇంక చేసి పెట్టాను. అందరూ కడుపు నిండా తిన్నాము.
ఇంకా ఈవినింగ్ అయింది. ఈవినింగ్ కేక్ కట్ చేపిద్దామని చెప్పి బేకరీకి వచ్చాము. కేక్ తీసుకుందామని చెప్పి మొన్న వినోద్కి కట్ చేయించాం కదా, అలాగే ఈరోజు కూడా ఈ అమ్మాయికి అంతే కేక్ తీసుకుంటున్నాము. ఇంకా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు, వాళ్ళు అయ్యప్ప స్వామి పూజలు ఉన్నాయంట, అందరూ వస్తానని చెప్పి రాలేదని చెప్పి అంటుంది నైని. లేదా పుష్ప, నిన్నే అడుగుతా పుష్ప. పుష్ప పార్టీ లేదా? పుష్ప పార్టీ లేదా? క్యాతి నైని పార్టీ లేదా? నైని ఎందుకు నైని? నైని ఎందుకు నైని చెప్పు. ఇంకా ఫ్రెండ్స్ అందరూ మార్నింగ్ నుంచి వస్తామని చెప్పి ఈవినింగ్ హ్యాండ్ ఇచ్చారు వీళ్ళ ఫ్రెండ్స్ అంతా. క్యాతి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరో చుట్టాలు వచ్చారంట వాళ్ళ ఇంటికి, అందుకని చెప్పి వాళ్ళు రాలేదు. నైని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అయ్యప్ప స్వామి పూజ ఉన్నిందంట, ఆ పూజకి వెళ్ళారు. అందుకని చెప్పి ఇంకా మేమే కట్ చేసుకునేస్తున్నాం కేక్ అంతా. ఇంకేం చేయాలి అందుకని చెప్పి. నార్మల్గా అయితే ట్యాంక్ బండ్కి వెళ్ళి కట్ చేసి ఉంటాము. ఈసారి ట్యాంక్ బండ్ కోరలేదు, ప్రశాంతంగా మార్నింగ్ నుంచి మంచిగా తలస్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకొని కోరిన ఫుడ్ తిన్నారు, చేసి పెట్టాను. అలాగే ప్రశాంతంగా కేక్ కట్ చేసుకొని కేక్ తిన్నారు, టీవీ చూశారు. ఈరోజుకి ఈ వీడియోనండి. మరో మంచి వీడియోతో మన ఛానల్లో కలుస్తాను. అంతవరకు బాయ్ అండి.